బాగున్నారా? మీరైతే చాలా బాగున్నా. మొన్నటి రోజునైతే మా తమ్ముడు మ్యారేజ్ అయితే అయింది కదా, పెళ్లి చూపుల కాడి నుంచి పొప్పన్నాల కాడి నుంచి పెళ్లి దాకా అయితే చూపించేస్తాను. అదేవిధంగా మొన్న మా తమ్ముడు వాళ్ళు 3వ రోజు అయితే వాళ్ళ అత్తగారి ఇంటికైతే వెళ్ళారు. వాళ్ళకి 4 రోజులు అవుతుంది వెళ్ళి, రేపు 5వ రోజు అక్కడి నుంచి ఇక్కడికి వస్తారనమాట. అబ్బాయి వాళ్ళ అత్తగారింటికి వెళ్ళారు, రేపేమో అమ్మాయి ఏమో అత్తగారింటికి రాబోతుంది. ఇంకా అదేవిధంగా చాలామంది రాజీ మీ మరదలు పుట్టింటి సామాన్లు చూపించండి, మీ తమ్ముడు మీ మరదలు పెళ్ళి ఇంకా అడుగుతూ ఉన్నారనమాట చూపించమని. మొన్న అయితే మా బావ దగ్గరుండి డబల్ కాట్ మంచం కానీ బీరువా కానీ ఇంకా అన్నీ ఎక్కడ ఏమి ఉండాలో మొత్తం చెక్ చేసి మొత్తం బిగిచ్చేసాడు. ఇంకా అన్నీ కొంచెం క్లిప్ తీసాను వీడియో అయితే. మా మరదలు అయితే ఏమేమి తీసుకొచ్చింది ఆ సామాన్లు అయితే చూపిస్తాను. అదేవిధంగా చిల్లర సామాన్లు మొత్తం ఒక 3 గోతాలు తీసుకొచ్చింది కదా. ఇంకా వదిన నేను వచ్చిన తర్వాత ఇట్లా వేర్చుకున్నాము అని చెప్తే బల్లాలు మొత్తం అయితే ఖాళీ చేసాము. ఇంకా అమ్మాయి వచ్చిన తర్వాత చిల్లర సామాను మొత్తం అయితే సర్దేసుకోవాలి. ఇప్పుడు ప్రస్తుతానికి ఏమేమి తీసుకొచ్చిందని చెప్పేసి చూపిస్తాను పదండి, సరేనా? మా నాయనమ్మ అయితే కొట్టు బేరం చేసుకుంటూ ఉంటుంది. హాయ్ చెప్పుకోరా అమ్మ. ముందు సామాన్లు అయితే మా మరదలు ఏం తీసుకొచ్చిందో చూద్దాం. ఏం కావాలమ్మా? లాలీపాప్ అంట రమ్మ, లాలీపాపులు తేకపోతే రమ్మ నువ్వు లాలీపాప్ 3 రూపాయలు. ఓకే అండి, బరగడ్డికి అయితే మేత ఎక్కువ వాటి దగ్గర పేడకాలు మొత్తం దిక్కైతే చాలా సంవత్సరాలు అవుతుంది. బరగడ్డికి అయితే మేత వేసి వచ్చాను. ఇంకా నా పెళ్లి సామాన్లు నా పుట్టింటి సామాన్లు అయితే మీకు చూపిలేకపోయాను కదా, ఎందుకంటే అప్పుడు యూట్యూబ్ ఛానల్ లేదు కాబట్టి. అందుకని మా తోడుకోళ్ళు చూపించాను. ఇప్పుడు మా మరదలు కూడా చూపిపోతున్నాను, చూద్దామండి. మరి జాంకాయ చెట్టు, బొబ్బాసికాయ చెట్టు అసలు ఎన్ని నెలల నుంచి ఉంటున్నాయో ఇదే ఎట్టనే. అసలు ఎప్పుడెప్పుడు పండుతాయో తిందాం అందుతుంది, అసలు పండనే పండట్లేదు. మళ్ళీ ఇక్కడ కూడా ఉంది, ఇక్కడ కూడా ఉండయండి బొబ్బాసికాయ చెట్టు అయితే. ఇవైతే మేము నాటినవి కాదు, అంటే బొబ్బాసికాయ తెచ్చుకున్నప్పుడు తిని ఇంకెత్తనాలు చేస్తాం కదా, అవి పడి మలిసిని బాగా అంత ఎత్తున అయితే బాగా వచ్చేస్తాయి. స్లాప్ అంత ఎత్తున్నాయి, వరుసనకి ఇవే ఉన్నాయి అనమాట. పోతుందిలే. మా నాయనమ్మ అయితే బట్టలు మొత్తం ఉతికేసుకొని ఇంకా శుభ్రంగా తారేసుకుంది. ఈ పాత కూలర్లో ఇది పాత సామాన్లకి వేసి కొత్త కూలర్ తెచ్చుకోవాలని ఆలోచనతో ఉన్నారు. మా అమ్మ కూలర్ ఇది అంతా పాడైపోయింది, ఇది వేసి ఇంకో కొత్త కూలర్ తెచ్చుకుంటారు. ఇది మన ఫ్రిడ్జ్, ఇది కూడా ఫ్రిడ్జ్ వేసి ఇంకో ఫ్రిడ్జ్ తెచ్చుకోవాలి. మా బడాయి కొబ్బనాడు చల్లడి కావాలి, ఫ్యాన్ పెట్టేశాను. అమ్మోళ్ళ దగ్గర అయితే చక్కగా నిద్రపోతా ఉన్నాడు. ఇంకా బట్టల స్టాండ్ వచ్చేసి మా మరదలు తీసుకొచ్చింది. బట్టలు కూడా సర్దేశారు తక్కువగా, ఇంట్లో సెల్ఫ్లు ఉన్నాయి కాబట్టి ఇంట్లో పెట్టేసి వాడుకునే బట్టలు ఇంకా అక్కడ పెట్టేశారు. దివానా కట్న వచ్చేసి మా మరదలు తీసుకొచ్చింది. ఇంకా ఇట్ల మీద దిండులు అవి మొత్తం అయితే బీరోలో పెట్టేసాం, పిల్లలు ఇంకా కవర్లో చింపేస్తారని. ఇంట్లోకి వచ్చేస్తే డబల్ కట్ మంచం. మొన్నటిదాకా ఇంట్లో ఉన్న అంతా వేరు, ఇప్పుడు వేరు అనమాట.
మా మరదలు వచ్చిన తర్వాత సామాన్లతో ఇల్లు అంతా కలకలాడిపోతుంది. ఇది వచ్చేసి మా మరదలు తెచ్చిన బెడ్షీట్. అప్పుడు వచ్చిన డబుల్ కట్ మంచాలు ఏంటంటే 5x6, ఇదైతే ఇంకా 6x6 అనుకుంటా పెద్ద మంచం. ఇది ఉండాల్సిన మంచం ఇంకా ఇక్కడ దాకా అయితే 7 దాకా వస్తుందని చెప్పేసి మా బాబు అయితే ఇటు చెక్ చేస్తాడు. ఇప్పుడు వస్తున్న కొత్త మళ్ళీ అనమాట. ఇదైతే కవర్ కూడా చించలేదు, ఇదంతా ఇట్లా అయితే బిగించేసారు. అదే విధంగా మా మరదలు తీసుకొచ్చిన బీరువా చాలా బాగుందంతా. అర్థం ఇటు వచ్చి కొత్త మొల్లగా లాకర్లు వేస్తారు సార్ బట్టలు సరిపేసుకొని. అర్థం అయితే చాలా బాగా నచ్చింది. అంటే బీరువా కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. అదే విధంగా డ్రెస్సింగ్ అద్దం, దీనికి ఇట్లా లాకర్లు వచ్చినాయి. ఇది వచ్చేసి డ్రెస్సింగ్ అద్దం. ఇవి కూడా లాకర్లు అయితే చాలా వచ్చినాయి. మనకి స్టోర్ చేసుకోవడానికి బ్యాంగిల్స్ కానీ ఇంకేమన్నా అలాంటివి పెట్టుకోవడానికి బుక్స్ అవి. ఈ సెల్ఫ్లు అయితే రోజువారీ బట్టలు పెట్టేస్తున్నారు, నీట్గా సర్దేయాలి. ఇప్పుడు మక్కాయ నేను మా మరదలు వచ్చేదైతే ఇంక ఈ సెల్ఫ్లో కూడా మొన్నటి దాకా అవి ఉంటే మొత్తం ఖాళీ చేసేసి శుభ్రం చేస్తాము. ఇంకా అమ్మాయి ఏదన్నా తెచ్చుకున్నా కానీ ఇట్లా పెట్టేసుకోవడానికి బాగుంటుంది. టీవీ కూడా తెచ్చుకుంటావు కదా మార్చేస్తాను అని చెప్తా ఉంది అమ్మాయి అయితే. కుర్చీలు కూడా మా మరదలు తీసుకొచ్చినాయి, 2 కుర్చీలు. కుర్చీలతో సహా పేటలతో సహా ఇస్తారు, 2 స్టోర్లు. ఇంకా పైన కనపడుతుంది కదా మిక్సీ జార్ వచ్చేసి, ఇంకా అది కూడా ఇంకా అమ్మాయి అప్పన్న తీసుకొచ్చుకున్నాడే మిక్సీ జార్ కూడా. ఇప్పుడు ఫ్యాన్ ఉంది కదా, ఇంక ఈ ఫ్యాన్ కూడా మా మరదలు తీసుకొచ్చి చెప్పాను. కిచెన్ లోకి వచ్చేస్తే ఇంకా ఫిజ్ కూడా కలర్ కావాలి. ఈ ఫ్రిడ్జ్ కూడా ఇంకా మరదలు తీసుకొచ్చి ఏంది ఫ్రిడ్జ్ రాజే ఫ్రిడ్జ్ ఏంది ఫ్రిడ్జ్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది. కంపెనీ కూడా ఎల్జీ. మన ఇంట్లో ఉంది సామ్సంగ్ కదా. ఇది ఓపెన్ చేస్తే ఇట్లా ఇంకా అప్పుడే ఎందుకు లేవదనా ప్రార్థన చేసుకొని ఇంకా వెలిగిద్దాము అని చెప్తా ఉందంటే ఓపెన్ చేద్దాం, కూలింగ్ వాటర్ కానీ థమ్స్ అప్లు అలాంటివి పెట్టుకుందాం వదినా అని చెప్పింది. ఇవన్నమాట చాలా బాగా వచ్చింది. ఇట్లా కూరగాయలు పెట్టేసుకోవడానికి కింద. వచ్చేసి ఐస్ గడ్డలు అవి పెట్టేసుకోవడానికి, ఎగ్స్ కానీ ఐస్ గడ్డలు అవి పెట్టేసుకోవడానికి. ఇవన్నీ వచ్చేసి చిల్లర సామాన్లు, అంటే ప్లేట్లు కానీ గంటలు కానీ అలాంటి డబ్రాలు అలాంటి ఈ 2 మూటలు వచ్చేసి ముఖ్యమైన. ఇంకా బాండీ నాన్ స్టిక్ బాండీ కానీ స్టీల్ బాండీలు కానీ అన్నీ ఇందులోనే ఉన్నాయి. ఇంకా అమ్మాయి వచ్చిన తర్వాత ఒక రోజు వచ్చి మొత్తం సర్దేయాలి. ఇది వచ్చేసి డైనింగ్ టేబుల్. మా అక్కకి కానీ నాకు కానీ అసలు మా ఇళ్ళల్లో కోడలు కానీ ఎవరు తేలేదు, మా మరదలే తీసుకొచ్చింది అనమాట. పిజ్జాను ఇది పెద్ద వస్తువు అనమాట అన్నిటిలో. డైనింగ్ టేబుల్ తర్వాత ఇంకా చెక్క మంచం కూడా తీసుకొచ్చారు. నవార్లు దుప్పట్లు అవి బెడ్షీట్స్ అవి అంటారా, ఇంకా కాపురానికి వస్తారు కదా ఆ రోజు పంపిస్తారు. ఇవి వచ్చేసి ఇంకా అమ్మ సామాన్లోటికి అయితే మొత్తం మూట కట్టి పక్కన వేసేస్తాము. ఇంకా అమ్మాయి సామాన్లు జరుపుకోవడానికి ఇబ్బంది అని చెప్పేసి ఇవన్నమాట మా మరదలు తీసుకొచ్చిన మొత్తం సామాన్లు. మొత్తం అయితే చిల్లర సామాన్లు ఇంకా అవన్నీ కూడా మనకు చూడాలనిపిస్తుంది కదా. మా మరదలు వచ్చిన రోజు ఒక సమయం కేటాయించుకొని మొత్తం అయితే సర్దేసేటప్పుడు కూడా చూపిస్తాను. ఇదండి నాకు మా మరదలు తీసుకొచ్చిన సామాన్లు మొత్తం అయితే. పెళ్లి కానుక అనొచ్చుగా, పెళ్లి కానుక పుట్టింటి సామాను, పుట్టింటి కానుక, పెళ్లి పుట్టింటి కానుక మా మరదలి అయితే చూస్తారు కదా. చిల్లర సామాన్లు కూడా ఇంకా ఏమేమి తీసుకొచ్చినా నెక్స్ట్ వీడియోలో మా మరదలతో సహా వచ్చి చూపిస్తాను. ఇంక ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియో మంచి వీడియోతో కలుగుతున్నాను.